మరొకసారి అందరికీ వందనం తెలుసుకుంటున్నాను. ముఖ్యంగా దేవుడు ఈ కుటుంబాన్ని ప్రేమించి వాళ్ళకి ఇచ్చిన కూతురు పుష్పాలంకరణ అనే ఆహ్వానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు మరొకసారి నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానిద్దాం. కొద్దిసేపు మన దేవుని మాటలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పిల్లల భూమి మీద మనం మనిషి పుట్టి నుంచి మనిషి చివరి కూడా ప్రతి విషయంలో కూడా ప్రతి దశలో కూడా దేవుని యొక్క ప్రమేయం ఉంది. దేవుని యొక్క ప్రమేయం ఉంది. దేవుని యొక్క ప్రమేయం లేకుండా భూమి మీద మనుషుల మనుగడ సాగించడం కష్టం. అది మనుషులు గుర్తించలేనప్పటికీ కూడా దేవుడు తన క్రియలు కొనసాగిస్తున్నాడు భూమి మీద. యాజ్ ఎ క్రిస్టియన్స్గా ప్రతి క్రైస్తవుడు కూడా మనం ఏ విధంగా భావించాలంటే, మన జీవితంలో ఏ మేలు జరిగినా సరే అది దేవుని మహిమార్థమే మనం ఆ పని జరగాల్సి మనం ఆ పనులు చేసుకుంటూ ఉండాలని ఒక మాట మనం ఆలోచిద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 5:20 చదువుకుంటే, ఎఫెసీ పత్రిక 5:20 చదువుదాం. దేవుని వాక్యం మనక ఈ విధంగా సెలవిస్తుంది. చదువుదాం. ఎఫెసీ పత్రిక 5:20 వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పదం ఉంటుందండి. దేవుని వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట, అంటే యేసుక్రీస్తు ఆజ్ఞలో, యేసుక్రీస్తు అధికారంలో ఎల్లప్పుడూ సమస్తమును గూర్చి అంటే మన జీవితంలో ఏ మేలు జరిగినా సరే ప్రతి విషయమైనా మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అంటే అదంటే థ్యాంక్స్ గివ్ మనం చెప్పాలి దేవునికి. ప్రతి విషయంలో కూడా మన ఇంట్లో ఏ మేలు జరిగినా సరే అది ఖచ్చితంగా మనం దేవునికి మహిమపరచాలండి. ఎందుకంటే ఆ మేలుకి మూలం ఎవరంటే దేవుడే. ఆ మేలు జరిగింది ఎవరంటే దేవుని వాళ్ళ విషయం మనం గ్రహించుకోవాలండి. మరొక మాట కూడా ఆలోచిద్దాం. కొలస్సీ రాసిన పత్రిక 3:17 చదువుకుంటే, కొలస్సీ పత్రిక 3:17 చదువుకుందాం. అదే కదా పౌలు గారు మరొక మాట చెప్పడం జరుగుతుంది. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. మరొకసారి కూడా పౌలు చెప్తున్న మాట ఏంటంటే సమస్తమును. ఆ సమస్త విషయాలు ఏమైనా ఉన్నాయంటే మన కుటుంబంలో మన జీవితంలో ఏ మేలు జరిగినా సరే ప్రతిదీ కూడా దేవుని మహిమార్థమే మనం క్రియ జరిగించాలి. అలా జరిగించిన పక్షంలో దేవుడు ఖచ్చితంగా బాధపడతారండి. ఎందుకంటే దేవుడు చేసిన మేలు మనమే గుర్తించకపోతే ఖచ్చితంగా అది దేవుడి దృష్టికి అది అంగీకార యోగ్యమైతే కాదు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఏ విధంగా భావించాలంటే మన ఇంట్లో ఏ మేలు జరిగినా సరే అది ప్రతిదీ కూడా దేవుడి మహిమార్థం చేయాలి. ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడిన వారము. 1 కొరింథీ పత్రిక 10:30 చదువుకుంటే, 1 కొరింథీ పత్రిక 10:30 చదువుకుందాం. పౌలు గారు అంటున్న మాట మనసు ఆలోచిద్దాం. 1 కొరింథీ పత్రిక 10:30 చదువుకుందాం. 30 చదువుదాం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఆ పాప మనం చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలండి. దేవుని మహిమ కొరకు చేయాలి. ప్రతి కార్యం దేవుని మహిమ కొరకు చేయాలండి. అది క్రిస్టియన్గా అలా చేయని పక్షంలో మన దేవుడిని మనం ఎరిగిన వారం అయితే కాదు, ఎరగని స్థితి మనం కూడా ఉండిన వారమే ఉంటాం. కాబట్టి పిల్లలు మనం కొద్ది మాట మనం ఆలోచించగలిగితే, దేవుడు భూమి మీద మొట్టమొదటిగా మానవ సృజించినప్పుడు మొదటగా ఆదాము అనే వ్యక్తిని సృజించాడు. తర్వాత ఆదాం నుంచి దేవుడు హవ్వ అనే స్త్రీని సృజించడం జరిగింది. ఈ మాట మనం ఆదికాండం 1:27 చదువుకుంటే అక్కడ ఈ మాటలు ఉంటాయండి. ఆదికాండం 1:27 చదువుకుంటే, దేవుడు తన స్వరూపమందు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. దేవుడు తన స్వరూపంలో నరుని సృజించడానికి గ్రంథం మనకు సెలవిస్తుందండి. భూమిని పుట్టిన ప్రతి మానవుడు కూడా ఎవరి పోలికలు చేయబడ్డాడంటే దేవుని పోలికలు చేయబడినవాడు, దేవుని స్వరూపంలో చేయబడినవాడు.
ఎందుకంటే మనిషి దేవుని స్వరూపం. ఏ విధంగా అంటే మనిషిలో ఆత్మ అనే భాగం ఉందండి. ఈ ఆత్మ అనే భాగము దేవుడు ప్రసాదిస్తే తప్ప, దేవుడు దయచేసి తప్ప ఎవరు కూడా ఆత్మను ఎవరు కూడా గ్రహించలేదండి. జంతువులకు ప్రాణం ఉంటే జంతువులకు భిన్నంగా మనుషులకి ఆత్మ ఉందండి. ప్రాణము వేరు, ఆత్మ వేరు. ప్రాణం అంటే నశించిపోయేది, ఆత్మ అంటే నశింపలేనిది. ఆ విధానం బట్టి ప్రతి మానవుడు కూడా దేవుడిచ్చిన ఆత్మను ధరించి దేవుని పోలికలు చేయబడినవాడు మనుష్యుడు. దేవుడికి ఏ విధంగా స్వభావ లక్షణాలు ఉన్నాయో, ఏ విధంగా క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో అదే విధంగా మనిషి కూడా అవన్నీ కలిగి ఉన్నాడండి. కాబట్టి దేవుడు తన స్వరూపంలో పురుషుని కానీ స్త్రీని కానీ చేయడం జరిగింది. ఆ విధంగా చేసి దేవుడు చెప్పిన మాట ఏంటంటే 20 చదువుకుంటే, దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లాగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపలుచుకున్న గ్రంథమని సెలవుస్తుంది. దేవుడు మనిషి చెప్పిన మాట ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది. ఈ మాటలు ఎవరితో అంటారంటే దేవుడు తను మొదటగా సృజించిన ఆదాము హవ్వతో ఏమన్నారంటే మీరు ఫలించి అనే పదం వాడారండి. అంటే ఏ విధంగా ఫలించడం అది అంటే మీరిద్దరూ దాంపైతే జీవనం ద్వారా మీరు సంతానాన్ని భూమి మీద నిర్మించండి, ఆ సంతానాన్ని భూమి మీద మొత్తం పరచండి. ఈ విధంగా అది దేవుని సంకల్పం భాగమే ఉంది. కాబట్టి ఈ విధంగా దేవుడు జెండర్లో తేడా ఉన్నప్పుడు కూడా, మేల్ ఫీమేల్ ఉన్నప్పుడు కూడా ఇద్దరు కూడా దేవుని దృష్టిలో సమానమే. మనుషులందరిలో ఆత్మ ఉంది. ఆత్మ అనేది దేవుని దృష్టిలో సమానం ఉంది తప్ప కేవలము వాళ్ళ యొక్క బాహ్య రూపము తేడాలు ఉంటుంది తప్ప ఉండొచ్చేమో కానీ మనిషిలో ఉన్న ఆత్మ ఒకటి ఎవరికి భేదం లేదండి. దేవుని దృష్టిలో మగ ఆడ తేడా లేదు, అందరూ సమానమే ఆత్మపరంగా. కాకపోతే వాళ్ళ యొక్క శరీర రీతిని బట్టి దేవుడు అలా డిజైన్ చేశారు కాబట్టి, అది దేవుని సృష్టి కాబట్టి ఆ విధంగా బట్టి దేవుడు కొన్ని ధర్మాలు స్త్రీకి పురుషుకి ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే మనం చదువుకుంటే ఒక మాటల రోమవాది 1:27 చదువుకుంటే అక్కడ స్త్రీ తన యొక్క స్వాభావిక ధర్మం విడిచిన పదం ఉంటుందండి. దేవుడు స్త్రీకి పురుషుడికి కొన్ని ధర్మాలు పెట్టడం జరిగింది. స్త్రీ మాత్రమే పిల్లల్ని కనగలదు, పురుషుడు కనగలడు. ఎందుకంటే అటువంటి బాడీ డిజైన్ అనేది దేవుడు చేసింది ఎవరంటే దేవుడు అండి. 1 కొరింథీ పత్రిక 11:12 చదువుకుంటే, 1 కొరింథీ పత్రిక 11:12 చదువుకుందాం. స్త్రీ పురుషుల నుండి ఎలాగో కలిగానో అలాగో పురుషుడు స్త్రీ మూలంగా కలిగానో కానీ సమస్తమైనవి దేవుని మూలంగా కలిగి ఉన్నవి. గ్రంథకర్త స్పష్టంగా చెప్తున్నాడు, పురుషుడి నుండి స్త్రీ ఎలాగో వచ్చిందో, స్త్రీ పురుషుడు ఏ విధంగా వచ్చిందో పురుషుడు స్త్రీ మూలంగా కలిగాను. మొదట దేవుడు ఆదాము సృష్టిస్తే ఆదాము హవ్వ ద్వారా వాళ్ళ నుండి పిల్లలు వచ్చారు. ఆ పిల్లలందరూ నిండి భూమి మీద అందరూ కూడా మనం ఆదాము హవ్వ సంతానమే. మనందరూ మూలం వెళ్ళగలిగితే మనందరూ కూడా ఒకే మనిషి నుండి ఒకే జాతి వచ్చిన వారు అందరూ కూడా ఎవరంటే ఆదాము హవ్వ. వాళ్ళ నుంచి మనందరూ కూడా ప్రత్యుత్పత్తి వ్యవస్థ జరిగి మనందరూ కూడా భూమి మీద మనుషులుగా ఉన్నామండి. ఇక్కడ పదం ఏమంటారంటే సమస్తమైనవి దేవుని మూలంగా కలిగి ఉన్న పదం వాడతాడండి. అంటే భూమి మీద ఏ జరిగిన సరే ప్రతి దాని వరకు ఎవరున్నారు అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు కార్యం పనిచేస్తున్న విషయం మనం గమనించుకోవాలండి. ఇదే మాటని కీర్తనకారుడు ఏమంటాడంటే 139 కీర్తన 13-14 చదువుకుందాం ఒకసారి. 139 కీర్తన 13-14 చదువుకుంటే దావీదు అంటున్న ఒక మంచి మాట ఆలోచిద్దాం. దావీదు ఏమంటారంటే అక్కడ నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే అంటాడండి. ఎవరంటే మాట దావీదు అంటాడండి. దేవా, నా అంతరింద్రియములు నా బాడీలో ఉన్న ఇన్నర్ పార్ట్స్ని కూడా నువ్వే నిర్మించావు, నన్ను సృజించింది నీవే అంటాడు దావీదు. ఇంకో మాట ఏమంటాడంటే నా తల్లి గర్భం ముందు నన్ను నిర్మించిన వాడు నీవే అంటాడండి. మన భూమి మీద పుట్టక మునిపే మన తల్లి గర్భం ఉన్నప్పుడే దేవుడు మనల్ని డిజైన్ చేశాడండి. ప్రతి మానవుడు కూడా భూమి మీద పుట్టాడంటే దేవుడు దయ లేకుండా ఏ వ్యక్తి కూడా భూమి మీద పుట్టడు. ఎందుకంటే తల్లి గర్భం ముందే దేవుడు అందరూ కూడా నిర్మించాడండి. అంటే గ్రంథం మన సెలవిస్తుందండి. 14 చదువుకుంటే నీవు నన్ను చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞత చెల్లించున్నది అక్కడ భక్తుడైన దావీదు అన్న జరుగుతుందండి. ఎందుకంటే దావీదు తెలిసింది దేవుడు ఏ విధంగా మనిషిని నిర్మించాడో తల్లి గర్భం ముందు. అందుకు గుర్తు చేసుకుని నాయన నువ్వు చాలా గొప్పవాడువు, నన్ను నిర్మించింది నువ్వే, గర్భంలో నేను పిండగా ఉన్నప్పుడు నన్ను తయారు చేసి నువ్వే నాకు దేవుణ్ణి కీర్తించడం జరుగుతుంది. ప్రసంగ గ్రంథము 11:5 చదువుకుంటే మరొక మాట జ్ఞాని సొలొమోను చెప్తున్నాడు. ప్రసంగ గ్రంథము 11:5
ప్రసంగి గ్రంథము 11 చదువుకుందాం. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగున్నది నీకు తెలియదు, గాలి ఏ త్రోవన వచ్చినో నీ వెరుగవు, అలాగనే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరుగవు అనే ఇక్కడ జ్ఞాని అని సొలొమోను చెప్తున్నట్టండి. సొలొమోను ఏమన్నాడంటే, చూలాలి గర్భమందు ఒక నిండు గర్భవతి కడుపులో ఒక పిండం ఎలాగెప్పుడుతుందో నీకు తెలియదు, గాలి ఏ విధంగా వస్తుందో నీకు తెలియదు, నువ్వు ఏ విధంగా గాలి బతుకులో నీకు తెలియదు, మనం గాలిని చూడలేం కానీ గాలిని పీల్చి మనం బతకగలం. ఇవన్నీ కూడా దేవుని కార్యాలయం అక్కడ సొలొమోను అంటాడండి. అలాగే నేను సమస్తము జరిగించు దేవుని క్రియలను నీ వెరుగున అక్కడ చెప్పడం జరుగుతుందండి. అంటే మనకు అర్థం విషయం ఏంటంటే, మనిషి పుట్టుక నుంచి కూడా మనిషి చావు వరకు ప్రతి అంశంలో కూడా ఎవరి హస్తం ఉంది? అక్కడ దేవుని హస్తం ఉందండి. పుట్టుకలో దేవుని పాత్ర ఉంది, తల్లి గర్భంలో మనం ఎదుగుతున్నప్పుడు దేవుని పాత్ర ఉంది, మన పుట్టి భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా దేవుని హస్తం ఉంది, మన ఎదుగుదలలో దేవుని హస్తం ఉంది. ప్రతి దాంట్లో కూడా దేవుడు ఉన్నాడు. దేవుడు లేకుండా భూమి మీద ఏ కార్యం కూడా జరగదు. ప్రతి మనిషిది కూడా గుర్తెరగాలండి. దేవుడు లేకుండా ఏది లేదండి భూమి మీద. స్వయంగా దేవుడు ఒక మాట అంటారండి. యెషయా గ్రంథము 44:2 చదువుకుంటే, యెషయా గ్రంథము 44:2 చదువుకుంటే, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవని యెహోవా అనే పదం వాడతారండి. దేవుడు తన్ను గురించి తాను చెప్పుకుంటూ నిన్ను సృష్టించి గర్భంలో నేను నిర్మించే పదం వాడారండి. ఎన్నో పదాలు. దేవుడు సృష్టికర్త, దేవుడు మన సృజించిన వాడు, గాడ్ ఈజ్ అవర్ క్రియేటర్ అండి. ఎన్నో కొన్ని వందల వెర్సెస్ బైబిల్లో ఉన్నాయండి. మనందరూ కూడా ఎవరో ఒక రకంగా భూమి పుట్టబడిన కాదు, మనందరూ పుట్టిన ప్రతిదాన్ని కూడా దేవుని హస్తం ఉంది. మన ప్రతి ఒక్కరు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలండి. కొలస్సీ పత్రిక 2:19 చదువుకుంటే, దేవుడు మన మనిషి పుట్టుకలో దేవుని హస్తం ఉంది, అంతేకాకుండా మనిషి ఎదుగుదలలో కూడా దేవుని హస్తం ఉందండి. కొలస్సీ పత్రిక 2:19 చదువుకుందాం. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషించబడి అదుకబడినది దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. ఇది వాస్తవానికి అలంకార భాషల్లో సంఘం గురించి మాట అయినప్పుడు కూడా దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే, బిడ్డ భూమి మీద పుట్టినప్పుడు కాదు కానీ బిడ్డ ఎదుగుదలలో కూడా, బిడ్డ అభివృద్ధి చెందినప్పుడు కూడా దేవుని హస్తం అంతా గ్రంథం మనకు సెలవుస్తుందండి. దేవుని హస్తం లేకుండా ఏ వ్యక్తి కూడా భూమి మీద అభివృద్ధి చెందలేడు, ఆత్మీయంగా వృద్ధి చెందలేడు అండి. అంటే ఒక బిడ్డ ఎదుగుదలలో కూడా ఎవరి హస్తం ఉంది? అక్కడ దేవుని హస్తం అంతా గ్రంథం మనకు సెలవుస్తుందండి. యేసువారి గురించి ఒక మాట ఏం రాయబడిందంటే, ఆయన బాలుడై ఉండి పెద్దవాడు అయినప్పుడు కూడా దేవుని హస్తంలో గ్రంథం సెలవిస్తుంది. లోకసు వార్త 2:52 ఏముందంటేనండి, లోకసు వార్త 2:52 చదువుకుందాం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. యేసు జ్ఞానమందు వయస్సునందు పదం గుర్తుపెట్టిన వయస్సునందు కూడా దేవుని యందు కూడా మనుషుల దగ్గర వర్ధిల్చుండే పదం వాడతాడు. అంటే అక్కడ దేవుని హస్తం ఉందండి. దేవుని హస్తం ఉంది. ప్రతి మనిషి ఎదుగుదల కూడా దేవుని హస్తం ఉందండి. సాధారణంగా మనిషి జీవితం 4 దశలుగా ఉంటుందండి. మొదటగా బాల్య దశ, రెండవది కౌమార్య దశ లేక యవ్వన దశ, మూడవది నడిప్రాయం మధ్య దశ, నాలుగవది ఏంటంటే వృద్ధాప్యం. ఇది ప్రతి మనిషి జీవితంలో ఉన్న 4 దశలు అండి, 4 సైకిల్స్ అండి. బాల్య దశ అంటే సాధారణంగా ఇప్పుడు మనం ఎలా లెక్కేస్తామంటే 12 సంవత్సరాల వరకు ఎవరైతే ఒక బిడ్డ భూమిని జీవిస్తాడో ఆ వ్యక్తి అందరూ కూడా బాల్య దశలో ఉన్నట్టండి. 13 నుంచి మనం టీనేజ్ అంటాం కదండి. టీనేజ్ అంటే యవ్వనాలు అడుగుపెట్టడం దాన్ని టీనేజ్ అంటాం. 13 నుంచి 19, 25 సంవత్సరాలుగా టీనేజ్ అనుకుంటే 26 నుంచి ఇంచుమించు వృద్ధాప్యం 60 ఏళ్ళ వరకు ముందు కూడా దాన్ని నడిప్రాయం మధ్య వయసు అనుకుంటే ఆ చివరి పాయింట్ ఉంది, అది వృద్ధాప్య దశ అంటారు. అయితే బిడ్డలు ఎదుగుతున్నప్పుడు ఎస్పెషల్ స్త్రీకి సంబంధించి ఒక కాలం వచ్చేసరికి ఎప్పుడైతే టీనేజ్ అడుగు పెట్టదో ఆ టైంలో వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి ఒక ఋతుచక్రము పీరియడ్స్ పెట్టడం జరిగిందండి. అంతా కూడా అది స్త్రీల యొక్క ప్రత్యుక్తి వ్యవస్థలో భాగం. ఇది ఎవరు కూడా మనం తప్పుగా లేదా
ఏదో రకంగా భావించే అవసరం లేదండి. ఎంత కూడా దేవుడి సృష్టిలో భాగమన్నాడు. మెన్స్ట్రువల్ పీరియడ్స్ అనేది స్త్రీలకి ఆటోమేటిక్గా ప్రతి స్త్రీ కూడా ఒక 12 ఏళ్ళ తర్వాత, అంటే ఒక స్త్రీ ఒక బిడ్డ కానాలంటే అది మొట్టమొదటి జరగవలసిన పీరియడ్. అది మనం ఎవరు కూడా తప్పు వలసిన అసహ్యకరమైన పనులే కాదు, అదంతా కూడా దేవుని సృష్టిలో భాగము. దేవుని సృష్టిలో భాగం అంతా కూడా. ఒక స్త్రీ ఎప్పుడైతే ఆ దశ దాటుతుంది, టీనేజ్లోకి వస్తుందో ఆ స్త్రీని పరిపక్వత చెందుతుందండి. మన దాన్నే మెచ్యూరిటీ ఫంక్షన్ అంటాం. ఇటువంటి ఫంక్షన్ సాధారణంగా మెచ్యూరిటీ ఫంక్షన్ ఏంటంటే, ఒక స్త్రీ ఒక బిడ్డను కనడానికి తన శరీరము ఆ దశ బాల్య దశ నుంచి టీనేజ్ దశలో మారడం, అది కూడా దేవుడు అనుగ్రహించిందే. ఒక మాట కూడా చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 16:7 చదువుకుంటే, యెహెజ్కేలు గ్రంథము 16:7 చదువుకుంటే స్వయంగా దేవుడు అంటారు ఒక మాట ఆలోచిస్తే అలంకార భాష ఒక మాట అంటారండి. యెహెజ్కేలు గ్రంథము 16:7 చదువుకుందాం. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగినట్లు నేను నిన్ను వృద్ధుల్లోకి తేగ నీవు ఎదిగి పెద్దదానవే ఆభరణ భూషరాలైతేవి. చాలు, అక్కడితో చాలు. ప్రభు అయిన దేవుడు ఏమన్నారంటే, చిగురు వృద్ధి అగినట్లు నేను నిన్ను వృద్ధుల్లోకి తేగా. నేనంటే ఎవరు అక్కడ? దేవుడు. సాధారణంగా మనం ఒక సీడు భూమి నాటగానే ఆ సీడ్ అనేది కొన్ని రోజులకి మొక్క అవుతుంది. ఆ మొక్క కొన్ని రోజులకి వృక్షంగా మారుతుందండి. అదంతా కూడా ఎదుగుదల అంటాం. అదేవిధంగా దేవుడు స్త్రీలలో భౌతిక ఎదుగుదల ఏం పెట్టారంటే, ఒక స్త్రీ పరిపక్వత చెందింది అని మనం ఎలా భావించాలంటే, ఎప్పుడైతే బాల్యదశ నుంచి చైల్డ్హుడ్ నుంచి టీనేజ్కి ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆ స్త్రీ పరిపక్వత చెందిందని మనం అంటూ ఉంటామండి. అలా చంద్రలో కూడా ఎవరి హస్తం ఉంది? అక్కడ దేవుని హస్తం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం చదువుకుంటే ఈ వచనంలో నేను నిన్ను వృద్ధుల్లోకి తేగా నువ్వు ఎదిగే పదం ఉంటుందండి. వృద్ధుల్లోకి తెచ్చిపోయిన దేవుడు, అలాగా బాడీని డిజైన్ చేసిన దేవుడు అండి. అంతా కూడా దేవుడి సృష్టిలో బాగా తప్ప ఎవరు కూడా మన దాన్ని ఇది తప్పు ఇది రైట్ మనం ఎంతో పని అయితే లేదు. తర్వాత మనం ఆఖరిగా 2 మాటలు చదువు మనం ముగించేద్దాము. సామెతల గ్రంథము కీర్తనలు 144 కీర్తన 12 చదువుకుంటే భక్తుడైన కీర్తనకాడు ఈ విధంగా అంటున్నాడు. 144 కీర్తన 12 చదువుకుందాం. మా కుమారులు తన యవ్వన కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నాడు. మా కుమార్తెలు నగరానికే చెక్కిన మూల కంప వలె ఉన్నారు అని పదం వాడతారండి. మా కుమార్తెలు అక్కడ భక్తుడైన కీర్తనకారుడు దేవుడు తమ పిల్లల్ని టీనేజ్ నుంచి బాల్యదశ నుంచి టీనేజ్లో తీసుకురావడం కూడా అది గొప్ప విషయం అని చెబుతూ మా కుమారులు అనే పదం వాడడం జరుగుతుంది. అక్కడ కూడా కుమారులు యవ్వన కాలం ముందు ఎదిగిన మొక్కల వల్ల ఉన్నారు. మా కుమార్తెలు నగరానికి చెక్కిన మూల కంపం వల్ల ఉన్నారు అంటే అక్కడ ఎస్పెషల్లీ యవ్వన దశలో వచ్చిన స్త్రీ గురించి చెప్తున్న మాటలు దేవుని మాటలది. కాబట్టి పిల్లల మనం ఏం గమనించాలంటే, ప్రతి దశలో కూడా దేవుడు మనకు పనిచేస్తున్నాడు. మనిషి పుట్టుకలో దేవుడు ఉన్నాడు, మనిషి ఎదుగుదలలో దేవుడు ఉన్నాడు. అలాగా ఒక స్త్రీ ఒక బాల్యదశ నుంచి టీనేజ్లో రావడం కూడా దేవుడు సహాయం చేసిన విషయం మనం గమనించుకోవాలి. సామెతలు 22:6 చదువుకుంటే, అయితే సామెతల గ్రంథం 22:6 చదువుకుందాం. అక్కడ సొలొమోను అంటే ఒక మాట ఆలోచిద్దాం. అందరూ తెలిసిన మాట, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు అని పదం వాడారు. బాలుడు అంటే టీనేజ్ ముందు వయస్సు. పిల్లలందరూ కూడా ఒక క్రైస్తవుడు తండ్రి, ఒక క్రైస్తవ తల్లి ఏం చేయాలంటే బాలుడు ఏం నేర్పాలట? దేవుని మాటలు నేర్పాలి. అలా నేర్పిస్తే ఆ మాటలు చిన్నప్పుడు నాటబడిన ఆ వాక్యం విత్తనము హృదయంలో నాటబడి వృద్ధి చెంది పెద్దవాడైతే త్రావడం తొలుపుకోవడానికి గ్రంథం అని సెలవిస్తుందండి. అదే పిల్లలు బాల్యదశ నుంచి యవ్వన దశకు వచ్చినప్పుడు మనం ఇవ్వాల్సిన హెచ్చరిక ఏంటంటే, ప్రసంగి గ్రంథము 12:2 చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 12:2 చదువుకుంటే అక్కడ ఒక మాట ఉంటుంది. తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రంలో చీకట కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము. నీ సృష్టికర్తను బాల్య దినములందే. ఇంగ్లీష్లో ఈ మాట బాల్య దినం పదంకి యూత్, యంగేజ్ అనే పదం ఉంటుందండి.
అంటే బాల్య దశలోనే మనం పిల్లలకి దేవుని మాటలు నేర్పాలి, మంచి విలువలు నేర్పాలి. యవ్వన కాలంకి వస్తే పిల్లలకి ఇంకా దాన్ని అలవాటు చేయాలండి. దేవుని వాక్యాన్ని, దేవుడిని ఏంటి, దేవుళ్ళు ఎలా జీవించాలి. ఎందుకంటే ఇప్పుడు యవ్వనంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా శోధనలు ఎక్కువ ఉంటాయి. అది స్త్రీ అయినా పురుషులు అయినప్పుడు కూడా వాళ్ళకి ఇంకా మంచి చెడ్ల జ్ఞానం తెలుస్తుందండి. చిన్నపిల్లలకి మంచి జ్ఞానం తెలియదు. ఎప్పుడైతే టీనేజ్ గొడవ పెడతారో అందరూ కూడా ఏం తెలుస్తుంది, మంచి చెడ్ల జ్ఞానం తెలుస్తుందండి. అప్పుడు మనం దేవుని వాక్యాలు నేర్పుతూ ఉంటే ఎటువంటి శోధనలు శ్రమలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆ పాపం చేయకుండా ఆ మాటలు వాళ్ళకి కాపాడుతూ ఉంటుందండి. ఆఖరిగా 1 తిమోతి పత్రిక 4:12 ముగించేద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 4:12 చదువుకుంటే, గట్టి చదువు. నీ యవ్వనమును బట్టి ఎవడనో నిన్ను తృణీకరింపు నీకుము కానీ మాటలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసములోనూ, పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఈ మాట చెప్తుంది ఎవరంటే పౌలు గారు తిమోతితో అంటున్న మాటలు. తిమోతి అనే వ్యక్తి టీనేజ్లోకి వచ్చాడు. అప్పుడే టీనేజ్కి వచ్చిన కొత్త వ్యక్తి తిమోతి అయితే ఆ వ్యక్తితోని తనకంటే పెద్దవాడైన ఇంచుమించు తండ్రి వయసు ఉన్న పౌలు గారు ఏమంటారు మాట ఏంటంటే, నీ యవ్వనం బట్టి, నీకున్న నీ వయసు బట్టి ఎవరు నేను తృణీకరించకుండా, ఎవడు నీ మీద నింద వేయకుండా, ఎవడు నిన్ను గౌరవ లేక మాట్లాడకుండా ఉండాలి. నువ్వేం చేయాలంటే మాటలోనూ, ప్రవర్తనలోనూ కొన్ని మాటలు చెప్పాడు. మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రతలోనూ విశ్వాసాలకు మాదిరిగా ఉండము. ఇప్పుడు ఈ మా మరదలు, చిన్న మరదలు మరి యవన పైనకు వచ్చింది కాబట్టి యాజ్ ఎ క్రిస్టియన్గా ఒక పెద్దగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు నుంచి తను మాట శైలి కానీ, ప్రవర్తన కానీ ఏ విధంగా ఉండాలంటే పవిత్రులకు, విశ్వాసులకు మాదిరిగా ఉండమని ఏ విధంగా పౌలు గారికి హెచ్చరించారో తిమోతి గారికి, ఆ విధంగా తిని కూడా ఇక్కడి నుంచి యవనస్తులను ఎలా ఉండాలంటే, తినే కాదండి, యవనస్తు పిల్లలు ఎలా ఉండాలంటే మాటలో జాగ్రత్తగా ఉండాలి, ప్రవర్తనలో నిలకడగా ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి, అందరితో ధైర్యంగా మాట్లాడాలి, పవిత్రత కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా లక్షణాలు. యవన బిడ్డలంతా ఇవన్నీ నేర్చుకోవాల్సిన లక్షణాలు అండి. ఒక మంచి సమాజం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఒక మంచి కుటుంబం నుంచే మంచి సమాజం ఏర్పడుతుందండి. మంచి కుటుంబం రావాలంటే ఏం చేయాలంటే తల్లిదండ్రులు భయభక్తులు కలిగి ఉండాలండి. దేవుని ఎడల భయభక్తుల కుటుంబం, భయభక్తులు ఉన్న కుటుంబం మాత్రమే, వాళ్ళు చూసిన పిల్లలు మాత్రమే ఒక మంచి సమాజం చేయగలరు తప్ప ఒక సొసైటీ మారాలంటే మొదట ఎవరు మారాలి? కుటుంబం మారాలి. కుటుంబం అంటే ఎవరు మారాలి? తల్లిదండ్రులు మారాలి. తల్లిదండ్రులు మంచి మార్గంలో నడుస్తూ పిల్లలకి మంచి మార్గంలో బోధిస్తూ విలువలు నేర్పిస్తూ ఉంటేనండి సొసైటీ బాగుపడుతుంది. సొసైటీ దేవుడు మెచ్చిన సమాజంగా మారుతుందండి. కాబట్టి అటువంటి గొప్ప సమాజం రావాలంటే మొదటగా తల్లిదండ్రులు పిల్లలకి బాల్య నుంచి దేవుని వాక్యం నేర్పించి, దేవుని మాటలు నేర్పిస్తూ ఉండాలండి. ఇప్పుడు అంతా టెక్నాలజీ వస్తుంది కాబట్టి ఇప్పుడు పాపం ఇంకా చేరువైపోయింది మనిషికి. ఫోన్లతోని, ల్యాప్టాప్తో ఇప్పుడున్న సమాజం ఎలా ఉందంటే పాపం చాలా దగ్గరికి వస్తుంది మనుషులకి. కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచే దేవుడి భయం నేర్పిస్తుంటే ఆ వ్యక్తి పెద్దవాడే తప్పు చేయడు. ఆ వ్యక్తి ద్వారా మరొక మనిషి మంచిగా నడుస్తుంటే ఆ వ్యక్తి తను చూసి మరొక వ్యక్తి మారే అవకాశం ఉంటుంది. కానీ పిల్లరా ఎంతో మనం నేర్చుకునే విషయం ఏంటంటే మన పుట్టుకలో దేవుడు ఉన్నాడు, మన ఎదుగుదలలో దేవుడు ఉన్నాడు, మన ప్రతి మీలలో దేవుడు ఉన్నాడు. మన కుటుంబంలో ఏం జరిగినా సరే మన ప్రతి దాంట్లో మన దేవుడిని స్తుతిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం దేవుడి మహిమాధ్యమో మనం ఆ పని జరిగించాలి. అప్పుడు దేవుడి మనసు మనకి లభిస్తుంది. అంతేకాకుండా యవనస్తుల బిడ్డలందరూ కూడా వాళ్ళు మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, అందరితో కూడా సమాజంలోనూ, సంఘంలోనూ మంచి సాక్ష్యం అనిపించుకుంటే వాళ్ళ ద్వారా సమాజం బాగుపడుతుంది. తద్వారా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎంతవరకు వాక్యాన్ని ఓపికను అందరికీ నాకు వందలు తెలుసుకుంటున్నాను. దేవుడు ఆశీర్వదించి తన ఇద్దరులో కూడా ఇంకా భవిష్యత్తులో దేవుడు మన తన అభివృద్ధి చెందించి భవిష్యత్తు తన పెళ్ళి, వివాహం, తన కుటుంబం కూడా ఇలా కూడా మంచి దేవుని వాక్యంతో తను ఎదిగి తన పిల్లలకు బోధిస్తూ అలాగుంటే దేవుడు పెట్టిన కుటుంబం ఉంది, దేవుడు ఆశ్రయించుకోవడం ఉంది నేను భావిస్తాను. అందరికీ వందనాలు. ఆఖరిగా